అత్యాశ ఫలితం. చంటి, బిట్టు అనే 2 ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి. ఇల్లంతా వెతగ్గా ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉన్నట్లు గ్రహించాయి. దానికి ఉన్న కన్నంలోంచి లోపలికి వెళ్ళి గింజల్ని తినడం ప్రారంభించాయి. కాసేపటికి చంటి, హమ్మయ్యా, ఈ రోజుకు ఆకలి తీరింది కదా, ఇక వెళ్దాం అని బిట్టుతో అంది. ఇంతకు ముందు మనం తిండి దొరక్క ఎంత ఇబ్బంది పడ్డాం, ఇప్పుడేమో వెళ్ళిపోదాం అంటున్నావు. నేను ఇంకా తింటాను, ఇప్పుడే రాను. నువ్వు వెళ్తే వెళ్ళు అంది బిట్టు. చంటి ఏదో చెప్పబోయినా బిట్టు వినిపించుకోలేదు. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందది. పిచ్చిది, మంచి అవకాశాన్ని వదులుకుంది అనుకుంది బిట్టు. రోజంతా అలా తింటూనే ఉంది. పొట్ట నిండి లావయ్యింది. ఉష్, ఇక చాలు, పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుంది. డబ్బాలోంచి బయటకు వద్దామనుకుంటే ఆ కన్నంలోంచి తల మాత్రమే బయటకు వచ్చింది. పోనీ దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా. దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పని పరిస్థితి. కానీ ఈలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారో అని ప్రాణభయంతో గడిపింది. భయపడినట్లుగానే కాసేపటికి ఆ ఇంటావిడ వచ్చి డబ్బాను తెరిచింది. మామూలుగా అయితే బిట్టు తుర్రున పారిపోయేది. కాని బాగా తినడంతో వేగంగా కదలలేకపోయింది. దీంతో ఆమె చీపురుతో చావబాదింది. చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోతే బాగుండు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏ లాభం అనుకుంటూ బిట్టు ప్రాణాలు విడిచింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.